వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. అనదర్ వీడియో విత్ అనదర్ నోటిఫికేషన్. లాస్ట్ వీడియోలో మీకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకున్నారంటే గో అండ్ అప్లై ఫర్ ఇట్. అండ్ ఐ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ యూ ద ఆల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ అప్డేట్స్ అప్ టు యూ. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆర్ఆర్బీ టెక్నీషియల్ రిక్రూట్మెంట్ 2026 నుంచి మంచిగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టెక్నీషియల్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియల్ గ్రేడ్ 3 పోస్టులకి అయితే టోటల్గా 6,565 పోస్టులకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆర్గనైజేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. టోటల్ వేకెన్సీస్ అవైలబుల్ 6,565 పోస్ట్ ఫర్ టెక్నికల్ గ్రేడ్ 1 అండ్ టెక్నికల్ గ్రేడ్ 3 పోస్ట్ దట్ వర్ అవైలబుల్ వర్ 363 అండ్ మిగతావి గ్రేడ్ 3 అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ టు రిమైండ్ 30th June 2026 నుంచి అయితే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. 29 July విల్ బి 29/26 ఇస్ ద లాస్ట్ డేట్. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకుంటే టెక్నికల్ గ్రేడ్ 1కి అయితే ఇంజనీరింగ్ డిప్లొమా ప్లస్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఉండాలి. అలాగే టెక్నికల్ 3 వచ్చేసి 10th+ ఐటీఐ ఎవరైనా సరే కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నవారైతే నోటిఫికేషన్ అయితే మిస్ చేయకండి, ఎందుకంటే భారీ వేకెన్సీస్తో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో అలాగే దాంతోపాటు మీకు ఏజ్ లిమిట్స్ కూడా మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. గ్రేడ్ 3కి అయితే 18 to 30 years ఉండాలి. గ్రేడ్ 1కి అయితే 18 to 33 years వరకు ఉంది. అలాగే రిలాక్సేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో శాలరీ వస్తే మంచి ప్యాకేజ్ అనమాట. 29,200 వరకు ఉంది. గ్రేడ్ 3కి అయితే 19,900 వరకు ఉంది. అలాగే వాటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ వేరే అదర్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ ఒక సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న మీరు వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఐ విల్ బీ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్.